జాగ్రత్త. రక్షణ జీవితం చాలా విలువైంది. దాన్ని కాపాడుకోవాలి. దాన్ని ఎలా కాపాడుకోవాలో 2-3 విషయాలు చెప్తా, జాగ్రత్తనండి. రక్షణ జీవితం ఎలా కాపాడుకోగలవు, అది ఎలా సాధ్యమవుద్ది? ఈ లోకంలో, ఈ పాపిష్టి లోకంలో ఒక తామర పుష్పం వలె, తామర పువ్వు ఏడుంటది? మురికి నీళ్ళలో ఉంటది, అవునా? కానీ తామర పువ్వు ఆకు మీద నీళ్లు పడితే నిలబడితే రాలిపోతాయా? జర్రం జారిపోతాయి, నిలబడవు. సృష్టి కొన్ని విషయాలు నేర్పుతుంది. నువ్వు మురికిలో ఉన్నా కూడా పరిశుద్ధంగా బ్రతకగలవని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది అబ్బో ఈ గోవింద పూరలు ఉండలేమండి. ప్రతి ఓడి చెప్పే డైలాగ్ అది, ఏ ఊరికి పోయిన డైలాగ్ అదే, మారదు. మా ఊరు కంటే దరిద్ర ఊరు ఒకటి లేదండి, మా ఊరి కంటే దరిద్ర పల్లె ఒకటి లేదండి అని ప్రతి ఏరియాలో డైలాగులు ఇవే. నేను వినేది అటువంటి వాళ్ళు ఎంత చెప్పేవారు, ప్రతి ఏరియా డైలాగ్ అదే బాబు. నువ్వు ఎట్టిపోయినా కూడా పొలాల్లో శరకాలు బతకలేవుగా, జనం మధ్యలో జీవనం చేయాలిగా. ఎట్టి మధ్యలో జీవించినా ఎలా బ్రతకాలో దేవుని వాక్యం చెప్పేదిగా. అలా నడువు. నేను ఎవరు ఎంతమంది ఏమనుకొని, ఎంతమంది విమర్శించని, ఎంతమంది వ్యతిరేకించని, ఎంతమంది ఎన్నైనా మాట్లాడి దేవునికి ఇష్టంగా బ్రతకడం నీకు ఇష్టపడితే వాళ్ళ మాటలేం పట్టించుకో. దేవుడే నీకు ముఖ్యం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్త. ఎలా కాపాడుకోవాలి? నెంబర్ 1, అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 40వ వచనం. అపోస్తుల కార్యగ్రంథం 2:40. మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాడు. మూర్ఖులకు ఈ తరం వారికి వేరయ్యా, కలిసిపోయా. అమ్మా నిద్రపోయే వాళ్ళు చెప్పండి, వేరయ్యా, కలిసిపోయా. వేరయ్యా, కలిసిపోయా. నలుగురితో నారాయణ, కులంతో గోవింద 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 గోవిందపురం అంటవా? ఈ తరం వారికి వేరైపోవాలి. భౌతికంగా వాళ్ళతో మనకి సంబంధం ఉన్నా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే దానికి మనం ప్రాముఖ్యత ఇవ్వకూడదు, ప్రాధాన్యతలో తీసుకురాకూడదు. వాళ్ళు ఫీల్ అవుతారు. అంత జాలికల్ని హృదయం అనేది. మరి ఏసై ఫీల్ అవుతున్నాడమ్మా? అమ్మా అయ్యా, ఏసై ఫీల్ అవుతున్నాడు. మరి ఆయన కనబడతలేదు నీకు? ఆయన ఎందుకు కనబడతాడండి మాకు? మా వాళ్ళు ఫీల్ అవుతారండి, మా వాళ్ళు తెగ ఫీల్ అయిపోతారండి. మేము వెళ్ళపో, మా కాడ రారండి, మానుకోండి. ఆడియోలు వేసేది ఏంది? నేనంట నాలాంటి వాడు కాట్ చెప్పే మాట ఏం తెలుసా? ఆడియోలు వేసేది ఏంది? నేనే వెళ్ళేస్తున్నా పో. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వే లేసేది ఏందిరా నన్ను? నేను వెళ్ళేస్తున్నా పో. నీ కొరకు నేను దేవుని వదులుకోవాలా? నీ కొరకు నా భక్తిని పాటు చేసుకోవాలా? నీ కొరకు నా వ్యక్తిత్వం పాటు చేసుకోవాలా? నీ కొరకు నా మంచితనం పాటు చేసుకోవాలా? దేనికి? ఎవడు చెడగొడతాడో వాడే చెడ్డగా చెప్తాడు మన కొరకు. వాడికి అనుకూలంగా ఉన్నంత వరకు మంచిగానే మాట్లాడతాడు. తేడా పడితే ఆడా ఈడా అంటాడు. వాడి కోసం మాకు తెలీదా? అటువంటి మూర్ఖులైన తరం వారికి వేరుగా బ్రతకడమే రక్షణను కాపాడుకోగలుగుతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్ చెబుతుంది, కీర్తనల పుస్తకం 1వ అధ్యాయం 1-2 వచనాలు ఏం చెబుతున్నాయి? దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గాన, అపహాసకులు కూర్చుండే చోట. మరి మొచ్చళ్ళ కాడ ఎందుకు ఉన్నావమ్మా? ఏదమ్మా అంతేలే అంతేలే. ఏడెడుతున్నావు? కమ్మగా చెప్తున్నావు. మరి ఏడంటున్నావు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడా, దరిద్రుడా, అన్యుడా? నిజమేనా? దరిద్రుడు చూస్తున్నావు నువ్వు. ధన్యుడు వేరైపో.
కీర్తనకారుడు మొట్టమొదటి చెబుతున్నాడు, దుష్టుల ఆలోచన నడవద్దు, పాపుల మార్గం నిలవద్దు, అపహాసకుడు కూర్చునే చోటు కూర్చోవద్దు. అసలు వాళ్ళతో మనకేం పని అండి? నీ భక్తిని పాడు చేసేవాడితో నీకేం పని? ఎంతలో ఉంటాం అంతలో ఉంటాం, అంతే. మితిమీరుతుందా అంతే, కట్ అయిపోవడమే. తీగ సాగుతుందా కత్తిరించి పడేయడమే. తీగ అడ్డంగా చుట్టుకుంటుందా మొత్తం ఓడబీకి మొత్తం కాల్చిపడేయడమే. అది వైరాగ్యం అంటుంది బైబిల్. ఇది నేను చెప్పే మాట కాదు, దేవుడు చెప్తున్నాడమ్మా. నీకైనా నాకైనా అదే వంతు. రక్షణ జీవితాన్ని కాపాడుకో. రక్షణ ఒక విలువ నీకు అర్థమైతే దాన్ని పాడు చేసుకోవు, దాని కొరకు పరితపిస్తావు. రక్షణ జీవితం చాలా విలువైంది. క్రైస్తవ పాలనలో పుట్టి పెరిగి నీకు రక్షణ గురించి అర్థం కాకపోవచ్చామో కానీ రేపొద్దున చచ్చి దేవుని నిలబడినప్పుడు నీకు అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు ఏడిస్తే ఉపయోగం లేదు. ఆ ఏడుపేదో ఇప్పుడే ఏడమని చెప్తున్నాను నేను. ఆ ఏడుపేది ఇప్పుడే ఏడు. అంత అయిపోయిన తర్వాత ఏడితే ఉపయోగం లేదు. అంత అయిపోయిన తర్వాత ఆకులు పెడితే ఉపయోగం ఉంది, చేతులు కాని తర్వాత. ఆ ఏడుపేది ఇప్పుడు ఏడు. కొంతమంది ఎక్కవు, నాకు తెలుసు. నీకు ఎక్కినా ఎక్కకపోయినా నువ్వు కక్కేసిన దాన్ని చెప్పడం నా ధర్మం. సౌండ్ లేవు చూసారా? నిద్రపోతారు మీరు. గట్టిగా చెప్పండి ఆమేనా. హల్లెలూయా చెప్పండి, సౌండ్ పెంచండి. హల్లెలూయా. నువ్వు నన్ను తిట్టుకో, ఏదైనా చేసుకో, ఉన్నది చెప్పడం నా ధర్మం, అంతే. దాని కొరకే నేను గోవిందపురంలో ఉంది. దాని కొరకే నా ఇల్లు వాకిలు వదులుకొని వచ్చింది. దాని కొరకే నా సుఖ సౌఖ్యాలు మానుకుంది. ఇక మా నాన్నోళ్ళు మా అమ్మోళ్ళు పెట్టిన టార్చర్ కంటే నీ టార్చర్ ఎక్కువ. నాకు లెక్క కూడా రాదు. నాకు దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అసలు లెక్క కూడా రాదు. ప్రభువు నమ్ముకున్నది నేను ఎంత టార్చర్ పడ్డా నాకు తెలుసు, కానీ అస్సలు లెక్క చేయలే. ఎందుకంటే దేవుడు కావాలి. నా భక్తుకును మార్చింది నా దేవుడు, అంతే. లేకపోతే ఈ సీనుగాడి చరిత్ర కన్నాపురం సెంటర్లో ముగిసిపోయేది. ఈ సీనుగాడి చరిత్ర కన్నాపురం సెంటర్లో ముగిసిపోయేది. చార్లెస్ ఫిన్నీగా దేవుడు మార్చాడు కనుక ఆయా ప్రాంతాలు ఊరేగిస్తున్నాడు దైవజనుడిగా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ సీను కూడా గోవిందపురం సెంటర్లో ముగిసిపోకుండా ఉండాలంటే దేవుని కొరకు బతుకు, దేవుని కొరకు వెలిగించబడు, దేవుని కొరకు రోషం కలిగి ఉండు. బైబిల్ చెప్తుందిగా మాట, నేను కాదుగా. వేరైపో. వేరుబాటు జీవితం చాలా అవసరం, చాలా అవసరం. లోకాసు వార్త 15వ అధ్యాయం 13వ వచనం. దూరదేశానికి ప్రయాణమై అచ్చట అతని ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసిన. జాగ్రత్త, ఏ వ్యాపారం? దుర్వ్యాపారం అంటే ఏ వ్యాపారం చేశాడు మావాడు? బ్యాందీ షాప్ ఏమైనా ఓపెన్ చేశాడా? లేకపోతే పబ్బులు కబ్బులు ఏమైనా పెట్టాడా? ప్యాకెట్ క్లబ్ ఏమైనా పెట్టాడా? పబ్ ఏమైనా పెట్టాడా? రెస్టారెంట్ ఏమైనా పెట్టాడా? దుర్వ్యాపారం, దుర్వ్యాపారం. తండ్రిని విడిచి స్నేహితుల మాట విని, లోకస్తుల మాట విని, వాళ్ళు చెప్పే డైలాగులకి డేరు చేయక కలిసిపోయాడు. నువ్వు సెల్లవరా మీ ఇంట్లో? దమ్ముంటే 100 రూపాయలతో మీ నాన్నకాడికి వెళ్ళి, చూడరా నా జేబులో 10,000 ఉన్నాయి, అదిరా మొగాడు అంటే. నువ్వు ఇంటికి వెళ్ళి 100 రూపాయలు కూడా తేలేవు, నువ్వే మొగాడురా అని చెప్పగానే మూతి మీద మీసం రాకపోయినా రోసం వచ్చేసింది మనిషికి. నాన్నతో గొడవ పెట్టేసుకున్నాడు, ఆస్తి లాక్కుని వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారం వల్ల సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ఏంటి ఆ దుర్వ్యాపారం? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు త్వరగా. మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటిని అన్య జనుల ఇష్టం నెరవేర్చుచు గతించిన కాలం చాలు అపరిమితమైన దుర్వ్యాపారమునందు
తమతో కూడా దుర్వ్యాపారం. ఏ దుర్వ్యాపారం? త్రాగుబోతులు, విందులు, అల్లరితో కూడిన ఆటపాటలు, పోకిరి చేష్టలు, ఇవన్నీ ఏంటి? దుర్వ్యాపారం. ఏ వ్యాపారం? దుర్వ్యాపారం. దుర్వ్యాపారం అందు తమతో కూడా పరిగెత్తకపోయినందున ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషిస్తారు. జాగ్రత్తనండి, ఈ మాట బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. వాడు పిలుతాడు, రారా మనోదా మాతో తిరిగి తాగేవుగా, పాదన పోతే పోయేలా పక్కన కూర్చో, మేము తాగుతూ నువ్వు ధమసం తాగు. ఓకే, స్నేహాన్ని పోగొట్టుకోవడం ఎందుకని పోతాడు. ఎమ్మెల్యే అరే ఆడు చూడు, నీకన్నా ముందు పాదం పోయి తాగుతున్నావు చూడు, అడు తాగలే. నీకేమైందిరా? సైతానుగాడు ఎన్ని చూపిస్తాడు నీకు చిత్రాలు. నీకేమనిపిస్తావు? వాడు తాగుతున్నాం నాకెందుకు, నువ్వనుకుంటావు తాగి చచ్చిపోతానేమో, తాగి చేతనైపోతాను. వాడు ఆల్రెడీ తేడాబడి బయటకు పడి మళ్ళా తాగుతుంటే ఆడే బాగున్నాడు, నాకేమవుద్ది అని నువ్వు నాకడ మొదలు పెడతావు. అలా కాకుండా నాకొద్దురా బాబు, నీకు దండం పెడతా, ఒకప్పుడు అది వేరు, ఇప్పుడు నేను రాను, నువ్వేదని అనుకో. ఈ ఎలక్షన్ మరీ ఘోరం. అరే నువ్వు పార్టీ మారేరా, నువ్వేదనుకో దరిద్రుడా, అవసరం లేదు. నీతో తిరిగితేనేంది, జెండా పడితేనేనేంది, నీతో నిద్రలు కాస్తేనేనేంది, నా ధర్మం ఎత్తా, అంతేగాని ఇటువంటి పిచ్చేవారు నాకు అర్థం అవ్వదు. ఏంద్ర అట్ట అంటున్నావు? ఆశ్చర్యపడుచు దూషిస్తారు. ఓ అబ్బో ఈడే వచ్చాడు పెద్ద భక్తుడు మా ఊర్లో, మా చూడరా మా పెద్ద భక్తుడురా. ఈ తాగుబోతు సన్నాసులు డైలాగులు రోడ్డు మీద, అడు మా ఊరు అతను భక్తుడు లేదని అనుకోని. కనుక దయచేసి మీ రక్షణ జీవితాన్ని పాడు చేసుకోకండి, మళ్ళా లోకం వైపు ఆశించకండి, త్రాగుడు వ్యసనాలకి తావివ్వకండి, వదిలిపెట్టేసి ఒకసారి. ఎందుకు మళ్ళా కుక్క వాంతి తిరగ ఎందుకు తిరుగుడు, పంది కడగబడి మళ్ళీ దొరదొరదొరట్టు మళ్ళీ ఎందుకు? దాని నష్టం ఎంతో తెలుసుగా, దాని కష్టం ఎంతో తెలుసుగా, తెలిసి కరెంటు స్విచ్లో వేలు పెడతాను, ఎవడు కాదంటాడు. నేను ఏలు పెడతానంటే ఎవడు కాదంటాడు చెప్పు, అదే సమాధానం చెప్పు. సరిసి కొడితే మళ్ళీ ఏకిరావతలు పడతాడు. ప్రమాదం కదా, నష్టం కదా, కీడు కదా.